మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఇదే చెప్పండి. నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా, దేవునికి ఇష్టంగా, నిజమైన దేవుని ఆరాధన చేస్తూ ఎవరైతే న్యాయంగా, నమ్మకంగా బ్రతుకుతారో వాళ్ళు గొప్ప కులం. నీతి పరిశుద్ధతలు లేని వాళ్ళు తక్కువ కులమేగా. భయంకరమైన మాటలు, భయంకరమైన పనులు, భయంకరమైన చేష్టలు చేసేవాళ్ళు. మేము గొప్ప అనుకుంటే నీతిగా ఉన్నావా, యథార్థంగా ఉన్నావా, పరిశుద్ధంగా జీవిస్తున్నావా? అవి లేకపోతే ఎట్లా నువ్వు గొప్ప? నేను అడిగాను, 2-3 నుంచి నిలబెట్టి అడిగాను, మా వాళ్ళని అడిగాను. ఉదయం లేచిన కానీ అబద్ధాలు ఆడతావు, మళ్ళీ నేను సాయిబుని అంటావు. ముస్లిం పదానికి అర్థం ఏంటి బాబు? నిజం చెప్పాలి. వాళ్ళు ఇస్లాం, అబద్ధం ఆడేవాళ్ళు కాదు. సరే, ఘనులైన వారి యొద్దకు వెళ్తానని చెప్పి గొప్ప వాళ్ళ యొద్దకు పోయాడండి. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందురు కదా అని నేను అనుకుంటుంది. ఇప్పుడు గొప్పవాళ్ళు అంటే న్యాయంగా ఉంటారు కదా, దేవుని తెలుసుకొని ఉంటారు కదా, దేవునికి ఇష్టంగా జీవిస్తారు కదా అనుకున్నాడు. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను, కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి. ఎవరు? గొప్పవాళ్ళు, ఘనులైన వారు. బుద్ధిహీనులైన వారు ఎవరు న్యాయం తప్పారు, యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. సరే, ఘనులైన వారి యొద్దకు వెళ్తే వారు బహుగా విశ్వాసఘాతకులేరి. ఈ చిన్నవాళ్ళ కంటే పెద్దవాళ్ళు ఇంకా బాగా చెడిపోయి ఉన్నారు. అంటే గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు పాడైపోయారు, కొద్ది వాళ్ళు అనుకున్న వాళ్ళు పాడైపోయారు. అసలు వాక్యంలో రాయబడి ఉంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇది ఇశ్రాయేలు చరిత్రలో యెరూషలేము పట్టణంలో ఆ దినాలలో ఆ రోజుల్లో దేవునికి, దేవుని ప్రజల మధ్య జరిగిన సంఘటన ఇప్పుడు దాకా మనం ధ్యానం చేసుకున్నాం. వారి వల్ల, ఘనులైన వారి వల్ల కొద్ది